హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ యార్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది KTM అడ్వెంచర్ 390 కంప్లీట్ రివ్యూ ఉంటుంది. రివ్యూలోతో పాటు మీకు కంప్లీట్ హైవే పర్ఫార్మెన్స్లో ఎలా ఉంది, సిటీ డ్రైవింగ్లో కూడా చెప్తాను. సో యాజ్ ఏ అడ్వెంచర్ వెహికల్ అంటే కంప్లీట్ హైవే ఉంటుంది అండ్ ఆఫ్ రోడింగ్లో ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్లో పాటు నేను హైవే పర్ఫార్మెన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ సిటీ డ్రైవింగ్లో కూడా నేను పర్ఫార్మెన్స్ చేసి యాజ్ ఏ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంజన్ ఓవర్ హీటింగ్ ఎలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ యాజ్ ఏ సీటింగ్ కంఫర్ట్. బట్ నార్మల్ డ్యూక్ 390కి అడ్వెంచర్ 390కి డిఫరెన్స్ ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. KTM 390 అడ్వెంచర్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ చూడొచ్చు, LED DRLs విత్ LED హై బీమ్ అండ్ లో బీమ్. 3 స్ప్లిట్ టైప్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, అంటే కంప్లీట్ 6 టైప్స్ ఉంటాయి. కంప్లీట్ అప్ సైడ్ డౌన్ చూసుకుంటే 3 టైప్ ఉంటాయి. సో దీనివల్ల ఈ అడ్వెంచర్ వెహికల్లో హెడ్ ల్యాంప్స్ తోటి అంత యూజబుల్ లేదు. ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్లో యూజబుల్ ఉంటుంది, హైవే డ్రైవింగ్లో యూజబుల్ లేదు. యాజ్ ఏ మీరు కంప్లీట్ బెటర్ హెడ్ లైట్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ హెడ్ లైట్స్ పెట్టుకోవాల్సిందే. దానివల్ల మెయిన్ కొంచెం సిటీ డ్రైవింగ్లో బెటర్గానే ఉంటుంది, హైవే డ్రైవింగ్లో నార్మల్గా ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే 100/90 19 ఇంచ్ స్పోకెడ్ టైర్స్ వస్తాయి. ఈ స్పోకెడ్ టైర్స్ అంటే కంప్లీట్ స్పోకెడ్ టైప్ కాదు, సెమీ స్పోకెడ్ వీల్స్ అంటారు. సో ఇది ఎందుకు ఇస్తారంటే ఇది అడ్వెంచర్ వీల్స్. సో అడ్వెంచర్ వీల్స్ అంటే నార్మల్ ఆఫ్ రోడింగ్ ఉండాలి, నార్మల్ హైవే ఉండాలి. సో 2 టైప్స్ ఆఫ్ బెటర్గా వర్క్ అవ్వాలంటే ఈ సెమీ మల్టీపర్పస్ స్పోకెడ్ వీల్స్ ఉంటేనే బెటర్గా యూజ్ అవుతుంది అండ్ రిజిడిటీ కూడా బాగుంటుంది ఈ టైర్స్లో. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఉంటాయి. సో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అంటే నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్కే రివర్స్ వస్తాయి. సో రివర్స్ వచ్చిన దాన్నే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అంటారు. సో ఇలా ఎందుకు ఇస్తారంటే రిజిడిటీ బాగుంటుంది, స్టెబిలిటీ బాగుంటుంది, వైబ్రేషన్స్ త్రూ అవుట్ ద సస్పెన్షన్ పాస్ అవుతుంది. సో అలా అయినప్పుడు మనం వెహికల్ ఓవర్ లీన్ చేసినప్పుడు కూడా ఆ వెహికల్ అనేది కాన్ఫిడెన్స్గా ఉండాలి. సో కాన్ఫిడెన్స్గా ఉంటేనే వెహికల్ అనేది మన కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ స్టెబిలిటీ పరంగా కూడా మనం కింద పడకుండా కూడా చాలా బెటర్గా ఉంటుంది. దానివల్ల మెయిన్ ఇది ఉంటుంది WP ఎపెక్స్ మోడల్ సస్పెన్షన్. ఇది WP అంటే వైట్ పవర్ కంపెనీ, ఎపెక్స్ ఇస్ ఏ మోడల్. సో ఇట్లాంటి సస్పెన్షన్ కంప్లీట్లీ ఫర్ ఆఫ్ రోడింగ్ డట్ బైక్స్కి యూజ్ చేశారు ఫర్ ఓన్లీ రిజిడిటీ అండ్ స్టెబిలిటీ. రేర్ టైర్ సైజ్ 130/80 17 ఇంచ్ రేడియల్ టైర్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. సో ఈ టైర్స్ కూడా కంప్లీట్లీ ఫర్ ఓన్లీ ఆఫ్ రోడింగ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్. సో కంప్లీట్లీ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటిదంటే ఓన్లీ చాలా బెటర్గా ఉండటానికి యాజ్ వెల్ యాజ్ గ్రిప్ ఉండటానికి. సో మీరు ఇట్లాంటి టైర్స్ కాకుండా నార్మల్ డ్యూక్ 390లో ఉన్న టైర్స్ 150/60 17 ఇంచ్ రేడియల్ టైర్స్ ఆ టైర్స్ పెడితే ఈ వెహికల్ అనేది అంత గ్రిప్లో ఉండదు. యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ హైవే చేసినా కానీ ఈ వెహికల్లో ఇట్లాంటి టైర్స్ పెడితేనే, మల్టీపర్పస్ టైర్స్ పెడితేనే వెహికల్ అనేది యూజ్ ఉంటుంది. సో అలా మెయిన్ రిజిడిటీ ఉంటుంది. ఫ్రంట్లో 320 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, రేర్లో 230 mm ఆఫ్ రేర్ డిస్క్ సైజ్ బ్రేక్స్ వస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ABS విత్ స్ప్లిట్ టైప్ స్వింగ్ ఆర్మ్. సో దీంట్లో ఫ్రేమ్ చూసుకుంటే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్. సో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే కంప్లీట్లీ ఫర్ ఆ వైబ్రేషన్, ఇంజన్లో వచ్చే వైబ్రేషన్స్ ఫ్రంట్ టు రేర్ వరకు డివైడ్ చేసేస్తుంది. సో డివైడ్ చేసినప్పుడు వెహికల్ ఒక కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఆ వెహికల్లో వచ్చే వైబ్రేషన్స్ అన్నీ త్రూ అవుట్ ద పాస్ అవుతుంది. సో పాస్ చేస్తేనే వెహికల్లో ఉన్న ఆ ఫీల్ అనేది, ఎంతూజియాసం అనేది మనకి అలా డ్రైవ్ చేయాలనిపిస్తుంది. అప్పుడే ఆ వెహికల్లో ఉండే కాన్ఫిడెన్స్ అనేది ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసినా కానీ హైవే చేసినా కానీ బెటర్గా ఉంటుంది. అందుకని దీన్ని స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఉంటుంది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే లోవర్ ఇన్ వెయిట్, ఈజీ టు కన్స్ట్రక్ట్, డ్యూరబిలిటీ, స్టెబిలిటీ అండ్ లో వైబ్రేషన్స్. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ 5 ఉన్నాయి. అది మెయిన్ అడ్వాంటేజెస్ ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ పౌడర్ కోటెడ్. రేర్ టైల్ ల్యాంప్, LED టైల్ ల్యాంప్ విత్ LED బ్రేక్ అప్లై చేసినప్పుడు LED టైల్ ల్యాంప్ అనేది అప్లై అవుతుంది. LED DRL టైల్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. లైక్ ఏ DRL KTM 390 అడ్వెంచర్లో ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే సో హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఇన్స్ట్రుమెంటేషన్ మోడ్స్ ఉంటాయి, సెట్, ఆరో మార్క్స్ అండ్ బ్యాక్. సో కంప్లీట్లీ టాగిల్ స్విచెస్ టైప్ ఉంటాయి. సో నార్మల్గా ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నార్మల్గా ఉండేది ఇది TFT ఇన్స్ట్రుమెంటేషన్, థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటిదంటే కాంట్రాస్ట్ అనేది యూజబుల్గా ఉంటుంది, అంటే కాంట్రాస్ట్ పవర్ అవుతుంది. ఆటోమేటిక్ డే అండ్ నైట్ విజన్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది యాజ్ ఏ టైం బేసిక్ సెట్ చేసుకోండి. సో దీంట్లో ABS మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రోడ్ మోడ్ ఉంది, అంటే ఇది రోడ్ మోడ్లో ఉంది. ఇప్పుడు ABS అనేది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది. దీంట్లో ABS రోడ్ మోడ్ అండ్ సూపర్ మోటో మోడ్ ఉంటుంది. సో దీంట్లో
ఈ రోడ్ మోడ్ ఏంటిదంటే సిటీ డ్రైవింగ్లో డ్యూయల్ ఛానల్స్ ఏబిఎస్ వర్క్ అవ్వడానికి. సూపర్ మోటో మోడ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఫ్రంట్ వీల్ ఏబిఎస్ వర్క్ అవుతుంది, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వర్క్ అవుతుంది. రేర్ వీల్ లాక్లో ఉంటుంది, అంటే మనం వీల్ స్పిన్ చేసినా కానీ వీల్ స్పిన్ అవుతుంది. దానివల్ల అది ఇంజన్ ట్రబుల్ వార్నింగ్, ఏబిఎస్ ఆన్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్. సో నార్మల్గా ఇవన్నీ సెట్ చేసుకుంటే, మోడ్ సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ మాన్యువల్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో కేటీఎం రైడ్, సో ట్రిప్స్ డేటా చూసుకొని సెట్ చేసి ట్రిప్ 1, సో నార్మల్ ట్రిప్ 1లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ట్రిప్ 2 ఇన్ఫర్మేషన్ వార్నింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. సైడ్ స్టాండ్, సో ఇవన్నీ మీకు తెలిసిందే. మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, క్విక్ షిఫ్టర్. సో క్విక్ షిఫ్టర్ అంటే మనం క్లచ్ లేకున్నా కానీ గేర్ అప్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఏ లిమిటెడ్ ఆర్పిఎం. సో లిమిటెడ్ ఆర్పిఎం రాగానే మనం గేర్ షిఫ్ట్ అప్ చేసుకోవచ్చు వితౌట్ ప్రెస్సింగ్ ఏ క్లచ్. సో నార్మల్ రేర్కి వెళ్ళేసి సెట్టింగ్స్ వెళ్తే ఫేవరెట్స్ ఉంటాయి, క్విక్ సెలెక్టర్. సో నార్మల్గా మనం ఇవి ఒక క్విక్ సెలెక్టర్ ఏంటిదంటే నార్మల్ మెమరీ టైప్ యూజ్ ఉంటుంది, అది కూడా మెయిన్ యూజ్ ఏ ఉంటుంది. బ్లూటూత్ కాల్స్ వచ్చినా చూసుకోవచ్చు మనం, బ్లూటూత్లో ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే థీమ్, షిఫ్ట్ లైట్, క్లాక్, డేట్, యూనిట్స్, లాంగ్వేజ్, ఎక్స్ట్రా ఫంక్షన్స్. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే గేర్ షిఫ్టింగ్ పొజిషన్ కంప్లీట్లీ, స్పీడోమీటర్ డిజిటల్లో ఉంది, టాకోమీటర్ డిజిటల్లో ఉంది, ఓడోమీటర్ డిజిటల్, కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఇది. సో ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని ఓవర్ వ్యూ కూడా డ్రైవింగ్లో కూడా చూపిస్తాం. ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 373cc, 42.3 horse power, 37 Nm of torque, liquid cooled engine, 4 valve, dual rate camshaft, single spark, 4-stroke engine. సో దీంట్లో మేటెడ్ విత్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్. సో దీంట్లో ఇంజన్ డీటెయిల్స్లో చూసుకుంటే మీకు ఓవర్ హీటింగ్ తెలుస్తుంది. అది ఇంజన్ డీటెయిల్స్ కంప్లీట్గా హైవే నేను డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో చెప్తాను, దాని ఇన్ఫర్మేషన్ అది ఎలా వర్క్ అవుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దీంట్లో ఉన్నది స్లిప్పర్ క్లచ్. సో స్లిప్పర్ క్లచ్ ఏం చేస్తుందంటే హయ్యర్ స్పీడ్లో ఉండి హయ్యర్ గేర్లో ఉండి సడన్గా మనం క్లచ్ ప్రెస్ చేయకుండా లోవర్ గేర్కి షిఫ్ట్ అవుతే రేర్ వీల్ అనేది లాక్ అవ్వకుండా వెహికల్ పడిపోకుండా ఉండడానికి అది మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది స్లిప్పర్ క్లచ్ తోటి. సో ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ చేస్తూ మాట్లాడదాం. కేటీఎం అడ్వెంచర్ 390 సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే హ్యాండిల్స్ అప్రైట్ పొజిషన్లో ఉన్నాయి, హ్యాండిల్ అప్రైట్ పొజిషన్ ఉంది, విజిబిలిటీ నైట్ టైంలోనే టెస్ట్ డ్రైవ్ చేయాలని చేస్తున్నాను ఈ వెహికల్. సో 390 అడ్వెంచర్లో ఉన్న విజిబిలిటీ టీఎఫ్టీ డిస్ప్లే ఉన్నందుకు ఆ టీఎఫ్టీ డిస్ప్లేలో కాంట్రాస్ట్ అనేది డే అండ్ నైట్ టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. టైమింగ్ సెట్ ఆఫ్టర్ 6 o'clock టైమింగ్ సెట్ అయిపోతుంది. రేర్ వ్యూ విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మన హ్యాండ్స్ కనిపేవి కానీ వెహికల్స్ మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అది రేర్ వ్యూ విజిబిలిటీ పర్ఫెక్ట్ ఉంది. అదే డ్రైవర్ ఇంప్రెషన్స్ ఫర్ సీటింగ్ కంఫర్ట్ డ్యూక్ 390కి దీన్ని కంపేర్ చేస్తే దీంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది సీటింగ్ కంఫర్ట్. ఎందుకంటే ఈ ట్యాంక్ చూడండి, ట్యాంక్ డిజైన్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డ్యూక్ 390కి దీనికి. ఎందుకంటే యాజ్ ఏ అడ్వెంచర్ టైప్గా ఉండాలి. సో యాజ్ ఏ అడ్వెంచర్ టైప్గా ఈ వెహికల్ ఉండాలి అంటే ట్యాంక్ అనేది కూడా కొంచెం డిఫరెన్స్ చేంజ్ చేయాలి డిజైన్ అని. అలా చేంజ్ చేసిన వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మన సీటింగ్ కంఫర్ట్ కూడా అప్పుడే తెలుస్తుంది. మన నీస్ అనేది ఇక్కడ ట్యాంక్కి లాక్ అయిపోయినట్టు ఫిక్స్డ్గా ఉంటుంది, అది మెయిన్. సో డ్రైవర్ ఇంప్రెషన్స్ గుడ్, ఎందుకంటే విజిబిలిటీ బాగుంది, రేర్ విజిబిలిటీ. హ్యాండిల్ అప్రైట్ పొజిషన్ ఉంది, అప్రైట్ పొజిషన్కు మనం ఇలా ఉంది. సో ఆఫ్టర్ మార్కెట్ హ్యాండిల్ లైజర్స్ కూడా ఉంటాయి. ఆఫ్టర్ మార్కెట్ హ్యాండిల్ లైజర్స్ కూడా మీరు వేసుకోవచ్చు. అప్పుడు వేసుకున్నా కానీ ఇంకా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా స్టేబుల్గా కంట్రోల్ చేయొచ్చు వెహికల్ని. అలా చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ కొంచెం నాచీగా ఉంది, నాచీ ఉంది. మీకు ఒకటి చెప్తాను, సిటీ డ్రైవింగ్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ పెట్టుకోండి, ఏబిఎస్ కూడా ఆన్ పెట్టుకోండి. అలా అయితేనే స్టేబుల్గా మీకు బెటర్గా ఉంటుంది. థ్రాటిల్ ఇవ్వగానే మీరు రేర్ వీల్ అనేది స్పిన్ అవ్వకుండా ఉంటుంది, కింద పడకుండా కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మీకు బెస్ట్గా వెహికల్ యూజ్ ఉంటుంది సిటీ డ్రైవింగ్లో. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. వైబ్రిక్ క్యాలిపర్స్ వస్తున్నందుకు, వైబ్రిక్ క్యాలిపర్స్ అంటేనే బెటర్ బైటింగ్ బ్రేక్స్ అనేది విత్ ఇన్ డిస్టెన్స్లో ఉంటుంది. దీంట్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే బ్రేకింగ్ డిస్టెన్స్. సో బ్రేకింగ్ డిస్టెన్స్ వేరే వెహికల్కి దీనికి కంపేర్ చేస్తే వైబ్రిక్ క్యాలిపర్సే ఉంటాయి, బట్ దీంట్లో ఆ డిస్క్ సైజ్ అనేది కొంచెం అంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో థిక్నెస్ ఎక్కువ ఉన్నందుకు బ్రేకింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది. అంటే ఇప్పుడు వేరే వెహికల్ డ్యూక్ 390 తీసుకోండి, సో డ్యూక్ 390 తీసుకొని దీన్ని కంపేర్ చేస్తే దీంట్లో
25% ఆఫ్ బ్రేకింగ్ ఛాన్సెస్ అనేది ఇంకా తొందరగా ఉంటుంది. అది 25% ఆఫ్ షార్టర్ డిస్టెన్స్ అవుతుంది బ్రేకింగ్లో. అలా ఉన్నప్పుడు మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా సీట్ హైట్ అనేది హైవే డ్రైవింగ్లో నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. 855mm సీట్ హైట్ అంటే మామూలా. సో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 373cc 37 Nm ఆఫ్ టార్క్. సో యాజ్ ఏ టార్క్ కూడా మనకి ఎంత ఉండాలో అంతే ఉంది. 37 Nm ఆఫ్ టార్క్ అంటే అలా ఉన్నప్పుడే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా క్రూజ్ అవుతుంది. నేనైతే ఒక లెఫ్ట్ సైడ్ ఆపుతున్నాను, ఒక రైట్ సైడ్ లెగ్ ప్రెస్ చేస్తున్నాను. అది నాకైతే ఈవెన్ భయం అవుతుంది నాకు ఈ వెహికల్. లెగ్స్ అంతలేవు. సో సిటీ డ్రైవింగ్లో ఇంజన్ హీటింగ్ అనేది రేడియేటర్ ఆన్ అయినప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకంటే డ్యూయల్ క్యామ్షాఫ్ట్ అంటేనే ఇది ఓవర్ స్క్వేర్డ్ ఇంజన్. సో ఓవర్ స్క్వేర్డ్ ఇంజన్ అంటేనే ఆ వెహికల్లో ఇంజన్లో వచ్చే హీట్ అనేది మన లెగ్స్కి పుష్ చేస్తుంది. సో పుష్ చేసినప్పుడు వెహికల్ హీట్ తెలుస్తుంది ఓన్లీ సిటీ డ్రైవింగ్లో. అది నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి. అప్పుడే మీకు చాలా బెటర్గా వెహికల్ అనేది మీరు డైలీ వేజ్గా కూడా యూజ్ చేశారు. సో డైలీలో కూడా యూజ్ చేసి మీకు బెటర్. బట్ నేనేం చెప్తున్నానంటే సిటీలో కొంచెం యూజ్ చేయండి, కానీ ఎక్కువ యూజ్ చేయకండి. యూజ్ చేయండి ఎందుకంటే మీకు కూడా కొంచెం ఎంతూజియాస్ట్ ఉంటారు కదా మీరు కూడా. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఈ హ్యాండిల్ పొజిషన్, ఈ విజిబిలిటీ, ఈ సీటింగ్ కంఫర్ట్ ఆల్ ఆర్ ది బెస్ట్ వెహికల్. వాల్యూ ఫర్ మనీ వెహికల్, వాల్యూ ఫర్ మనీ ఇంజన్, వాల్యూ ఫర్ మనీ హైవే టూరింగ్. ఒక బడ్జెట్లో కావాలంటే ఇది, బడ్జెట్లో వద్దు నాకు ఇంకా బెటర్ కావాలంటే 6 lakhs అవుతుంది, 7 lakhs అవుతుంది. బెనెల్లీ ఉన్నాయి, ట్రయంఫ్ ఉన్నాయి, మీకు ర్యాలీ ప్రో ఉంది, చాలా వెహికల్స్ ఉన్నాయి. బట్ ఈ వెహికల్కి దాని కాంపిటీటర్గా ఏమీ లేవు. సో ఓవరాల్ నా ఫైనల్ ఒపీనియన్ అది. లెగ్స్ అయితే ఓన్లీ ఫుట్ వరకే నా లెగ్స్ ఉన్నాయి, ఓన్లీ ఫుట్ వరకే. సో మీకు హైవే డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ గురించి, ఇంజన్ పర్ఫార్మెన్స్ అంటే ఆఫ్టర్ 2500 RPM క్రాస్ చేసినాక ఇంజన్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. బిలో 2500 RPM ల్యాగీగా ఉంటుంది. బట్ సిటీ పరంగా బిలో 2500 RPM వెళ్ళండి. సో ఓవరాల్గా కొందరు అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు తిడుతుంటారు ఏమనంటే, ఎందుకురా వీడు ఈ బండి వేసుకొని ఇంత స్పీడ్గా ఇంత లొల్లి పెట్టుకుంటూ పోతున్నట్టే దానికి రీజన్ ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి చెప్తున్నాను, పిల్లలకు కాదు. పిల్లలకు తెలుసు. పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వెహికల్లో ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నారు, కానీ సిటీలో చాలా వరకు ఈ వెహికల్లోనే ఎక్కువ స్పీడ్గా వెళ్తారు. ఎందుకు అంటే ఇది డ్యూయల్ రేట్ క్యామ్షాఫ్ట్. అబౌవ్ 2500 RPM వెళ్తేనే, అబౌవ్ 2000 RPM, అబౌవ్ 2200 RPM వెళ్తేనే వెహికల్ అనేది ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంజన్ ఓవర్ హీటింగ్ ఉండదు. అప్పుడే ఫ్యూయల్ మైలేజ్ అనేది తెలుస్తుంది. అప్పుడే ఫ్యూయల్ మైలేజ్ తెలిస్తే ఈ వెహికల్ని కొంచెం పెద్దవాళ్ళకి చెప్పండి, ఈ వీడియో చూపియండి మీ పెద్దవాళ్ళకి, అప్పుడే అర్థమవుతుంది. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు వీడు ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు అని అంటారు. బట్ నేనేం చెప్తున్నా అంటే మీరు కూడా మరీ 2500 RPM వెళ్ళకుండా సిటీ డ్రైవింగ్లో బిలో 2500 RPM, బిలో 3000 RPM వెళ్ళండి. అప్పుడే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా, మన పేరెంట్స్ లాంటి వాళ్ళు కూడా తిట్టకొట్టుంటారు. ఫ్యూయల్ మైలేజ్ అనేది తగ్గుతుంది. బట్ ఈ వెహికల్లో మీరు అబౌవ్ 3000 RPM ఉంటేనే ఫ్యూయల్ మైలేజ్ వస్తుంది. బిలో 3000 RPM ఉంటే ఫ్యూయల్ మైలేజ్ తగ్గుతుంది. అది మెయిన్ డిసప్పాయింట్ డ్యూయల్ రేట్ క్యామ్షాఫ్ట్ ఇంజన్స్లలో. సో సో దీని మైలేజ్ గురించి చూసుకుంటే సిటీ డ్రైవింగ్లో 22-23 km/L, యాజ్ ఏ హైవే డ్రైవింగ్లో 25 to 27 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ చెప్తే, హైవే డ్రైవింగ్, సో దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెహికల్ ఫర్ దిస్ బైక్. సో ఎందుకంటే లో ఎండ్ గ్రాంట్ అనేది అలా తెలుస్తుంది. ఇది 1800 RPM, 1700, 1800 RPM ఫ్లక్చుయేట్ అవుతుంది వెహికల్. సో ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుందంటే ఇంజన్ ఇది డ్యూయల్ రేట్ క్యామ్షాఫ్ట్ కాబట్టి వెహికల్ పర్ఫార్మెన్స్ డెలివరీ అనేది 1800 RPM నుంచి వెహికల్ పర్ఫార్మెన్స్ డెలివరీ అనేది తెలుస్తుంది. సో 1800 RPM టు 2500 RPM వరకు ఆ డిలే ల్యాగ్ అని తెలుస్తుంది. ఆఫ్టర్ 2500 RPM దెర్ ఈజ్ ఎ ఫుల్ పికప్ ఆఫ్ థ్రాట్లింగ్. అది మెయిన్ కేటీఎం. ఎందుకంటే డ్యూయల్ రేట్ క్యామ్షాఫ్ట్ ఇంజన్స్ అంటేనే అది 2500 RPM వెళ్ళినాక ఫీల్ అండ్ ఫర్మోస్ట్ ఉంటుంది చూడండి. ఫీల్ అండ్ ఫర్మోస్ట్ సస్పెన్షన్ అనేది, ఫీల్ అండ్ ఫర్మోస్ట్ ఎంతూజియాస్ట్ అనేది వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఫర్ దిస్ బైక్. ఎందుకంటే దీంట్లో రైడ్ క్వాలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ వీల్ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నందుకు ఆ థ్రాట్లింగ్ అనేది హైవే టూరింగ్లో ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెహికల్.
దీంట్లో హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే హ్యాండిల్ పొజిషన్ అప్రైట్ ఉంది. సో అప్రైట్ ఉన్నందుకు మనకి ఈజీగా, సో అడ్వెంచర్ అంటేనే హ్యాండిల్ అప్రైట్ పొజిషన్ ఉండదు. సో హ్యాండిల్ అప్రైట్ పొజిషన్ ఉంటేనే వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హైవే పర్ఫార్మెన్స్లో నార్మల్ 2500 RPM క్రాస్ చేసినాక దెర్ ఈజ్ ఎ గుడ్ ఫర్మస్ట్, దెర్ ఈజ్ ఎ గుడ్ పవర్ డెలివరీ ఉంటుంది. ఆ పవర్ డెలివరీ ఉన్నందుకు వెహికల్ అనేది మనం కాన్ఫిడెన్స్గా హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిలింగ్ చేయాలంటేనే హ్యాండిల్ అప్రైజింగ్గా ఉండాలి. సో అప్రైజింగ్ ఉంటేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్ వెహికల్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంటుంది. సో ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఫర్ హైవే డ్రైవింగ్, ఎందుకంటే హ్యాండ్లింగ్ బాగుంది. సో స్టెబిలిటీ అంటారా, స్టెబిలిటీ సేమ్ మనం కార్స్కి ఎలా యూజ్ చేసామో 100 స్పీడ్కి, సో 100, 130, 140 స్పీడ్ క్రూజ్ చేసిన కానీ స్టెబిలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో నేను టెస్ట్ డ్రైవ్ చేసి నేను చెప్తున్నాను. సో దీంట్లో ఎక్స్పీరియన్స్ మాత్రం, స్టెబిలిటీ ఎక్స్పీరియన్స్ మాత్రం బెటర్గా ఉంది. ఆ స్టెబిలిటీ అనేది నార్మల్గా వెహికల్ అనేది ఈజీగా ఉంది. ఒకవేళ మీకు వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి అంటే డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్లో లో ఎండ్ RPMలో వైబ్రేషన్స్ ఉంటాయి. అబౌవ్ 2500 RPM క్రాస్ చేసినాక వైబ్రేషన్స్ అనేది వెళ్ళిపోతాయి. ఎందుకు ఉంటాయి అంటే డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ అంటేనే వైబ్రేషన్స్ ఉండాలి. ఓవర్ స్క్వేర్ సిలిండర్ షేప్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అనేది వైబ్రేషన్స్ తీసుకొస్తుంది. సో వైబ్రేషన్స్ క్యాన్సిల్ అవ్వాలంటే అది ఎవరు ఏం చేయలేరు, అది మీరేం చేయలేరు, మేమేం చేయలేము, ఇంజనీర్స్, డిజైన్ చేసిన ఇంజనీర్స్ కూడా ఎవరు ఏం చేయలేరు. సో నార్మల్ ఈ వెహికల్ థ్రాట్లింగ్ పికపింగ్ మాత్రం చూడొచ్చు మీరు. నార్మల్ యాక్చువల్ థ్రాట్ల్ అప్లై చేసే, సో థ్రాట్లింగ్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే బై వైర్ కాదు ఇది, సో కంప్లీట్లీ బై సెన్సార్ థ్రాట్లింగ్ ఇది కంప్లీట్లీ బై సెన్సార్. సో సెన్సార్ కాబట్టి కంప్లీట్ మెకానికల్గా ఏముండదు, ఈజీ ఆఫ్ టార్క్ ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ ఎకనామీ కూడా సెన్సార్స్ వల్ల బెటర్గా వస్తుంది ఈ వెహికల్లో. అందుకని దీంట్లో మైలేజ్ 25 km/లీటర్ మైలేజ్ వస్తుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ వెహికల్ హైవే డ్రైవింగ్. స్టెబిలిటీ, ఇట్స్ పర్ఫెక్ట్ స్టెబిలిటీ. స్టీల్ టెలిస్ ఫ్రేమ్ ఉన్నందుకు వైబ్రేషన్స్, లోవర్ RPMలో ఉన్నప్పుడు వైబ్రేషన్స్ తెలుస్తాయి, హైయర్ RPMలో ఉన్న వైబ్రేషన్స్ తెలియదు. 0 to 100 యాక్సిలరేషన్ టెస్ట్లో ఇట్స్ వెరీ పర్ఫార్మెన్స్. నేను చేయలేదు, సో ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం అవుతుంది కదా. సో నైట్ టైం ట్రాక్లో బఫెలోస్ వస్తున్నాయి, డాగ్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, కొంచెం చేయలేకపోతున్నాను. బట్ టైం దొరికినప్పుడు 0 to 100 యాక్సిలరేషన్ 5 times చేస్తాను, 5 to 10 times చేస్తాను. బట్ ఓవరాల్ డ్రిఫ్టింగ్ మాత్రం ఆఫ్ రోడింగ్లో సూపర్ మోటో మోడ్ పెట్టుకొని ABS ఆఫ్ చేసుకొని ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని థ్రాట్లింగ్ ఇస్తే రేర్ వీల్ అనేది అబ్బా అదుర్స్తుంది. రేర్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో స్పిన్ అవుతున్నప్పుడు మనకు ఆ కంట్రోలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఈ వెహికల్లో స్టెబిలిటీ బాగుంది. పర్ఫార్మెన్స్ అనేది 2500 బిలో ల్యాగ్ ఉంటుంది. ఆఫ్టర్ 2500 పర్ఫార్మెన్స్ అనేది పవర్ డెలివరీ హై మీడియం టార్క్ నుంచి ఉంది. సో ఎందుకంటే అలా ఎందుకు ఉంటుంది అంటే మనం హైవే టూరింగ్ చేసాం. సో హైవే టూరింగ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్నెస్ అనేది తెలియదు. సో ఇలా కార్నరింగ్ వచ్చినా కానీ మనం కాన్ఫిడెన్స్గా కార్నరింగ్ చేయవచ్చు. సో పర్ఫెక్ట్గా కార్నరింగ్ చేయవచ్చు, మనం బెండ్ చేయవచ్చు, ఈజీగా కార్నరింగ్ చేయవచ్చు. సో చూసారు కదా, కార్నరింగ్లో మనకు వెహికల్ స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంది, విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. బ్రేకింగ్ బైట్స్ అనేది 320 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నందుకు 70% ఆఫ్ హ్యాండ్లింగ్ ఫ్రంట్లో అప్లై చేయండి. అప్పుడే వెహికల్ క్రూజింగ్ కంట్రోల్ అనేది స్టాప్ అవుతుంది, బ్రేకింగ్ అనేది అప్పుడే అప్లై అవుతుంది. గేర్ షిఫ్టింగ్ కొంచెం నాచి ఉంటాయి. సో డ్యూయల్ రేట్ క్యామ్ షాఫ్ట్ అంటేనే నాచి ఉండాలి, అలా ఉంటేనే వెహికల్ పర్ఫెక్ట్గా క్రూజ్ అవుతుంది. సో ఈ వెహికల్ హైవేలో పర్ఫెక్ట్గా క్రూజ్ చేయండి. బట్ పిలియన్ని వేసుకొని రేర్గా డ్రైవ్ చేయండి, ఎందుకంటే పిలియన్ ఉంటే మీకు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు యూజ్ చేయండి హైవే డ్రైవింగ్, అది నా ఫైనల్ ఒపీనియన్ హైవే డ్రైవింగ్లో. సో ఇప్పుడు నార్మల్గా బిలో 2500 RPMలో ఉన్నాను, నార్మల్ యాక్సిలరేషన్ చేశాను చూడండి. సో ఆఫ్టర్ 2500 RPM there is a better performance. Oh, it's fun and foremost. Feel and feedback. షోల్డర్ పెయిన్ మాత్రం అస్సలు అది మీరు కంటిన్యూగా 200 km/h రీచ్ అయినా కానీ మీరు ఆ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, ఆ ఎంతూజియాస్ట్ అనేది మీరు ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. కార్నరింగ్ స్టెబిలిటీ, సో ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కార్నరింగ్ స్టెబిలిటీలో కూడా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ పర్ఫెక్ట్గా వర్క్ అయినప్పుడే వెహికల్ కూడా పర్ఫెక్ట్గా క్రూజ్ అవుతుంది. ఆ స్టెబిలిటీ కంట్రోల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను నార్మల్ యాక్సిలరేషన్ చేస్తుంటే వెనుక ఉన్న పర్సన్ గాల్లో వెళ్ళిపోతుంది. యాక్సిలరేషన్ ఇస్తే
ఉంది చూడు. వాట్ ఏ ఫీల్, వాట్ ఏ ఎంతూజియాస్ట్, what a coincidence, what a stability, what a vibration, what a student enthusiast. I am a fan of this bike. I am a fan of this bike, Adventure 390. సో KTM 250 అడ్వెంచర్ కూడా ఉంది. సో అది అప్కమింగ్ వీడియోస్లో నేను రైడ్ రివ్యూ చేశాను. ఇప్పటివరకు మాత్రం ఈ వెహికల్ హైవే డ్రైవింగ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లైటర్ ఇన్ వెయిట్ ఉంది, స్ప్లిట్ టైప్ స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ ఉన్నందుకు వైబ్రేషన్స్ తక్కువగా ఉన్నాయి. దానితో పాటు ఈజీగా క్రూజ్ చేయొచ్చు, ఈజీగా బెండ్ చేయొచ్చు, ఈజీగా లీన్ చేయొచ్చు వెహికల్. సో అది నా ఫైనల్ ఒపీనియన్ హైవే డ్రైవింగ్లో. ఐఎమ్ an enthusiast. I'm a big fan of this bike. సో కొంచెం గేర్ షిఫ్టింగ్ దగ్గరనే కొంచెం తక్కువగా అంటే నాచిగా ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ హ్యాండిల్ పొజిషన్ మాత్రం అంటే ఒక బడ్జెట్లో ఉండాల్సిన వెహికల్ ఈ వెహికల్లో ఉంది. అంటే మన బడ్జెట్కి కావాలి అనుకుంటే 4,382,000 కావాలి అనుకుంటే ఈ వెహికల్ ఈజ్ అ పర్ఫెక్ట్ వెహికల్. అది ఇంకేమున్నాయి అని అడ్వెంచర్ వెహికల్స్ ఇంకేం లేవు, ఇంకా అసలు ఏం లేవు అడ్వెంచర్ వెహికల్స్ మనకి కావాలనుకుంటే ఇక అది అబోవ్ 6 lakh 5 lakh అబోవ్. యాజ్ ఏ మినిమం బడ్జెట్, యాజ్ ఏ ఫ్రెండ్లీ కోఆర్డినేషన్ విత్ ఎ డీలర్షిప్, యాజ్ ఏ ఫ్రెండ్లీ కోఆర్డినేషన్ విత్ స్పేర్ పార్ట్స్, ఈ వెహికల్ ఈజ్ అ పర్ఫెక్ట్ వెహికల్. మీరు చూడొచ్చు, మీరు నార్మల్ ఇప్పుడు యాక్సిలరేషన్ ఇస్తాను థ్రాటిల్, సో ల్యాగ్ అనేది ఉండదు థ్రాటిల్లో, ఎందుకంటే సెన్సార్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూయల్ ఎకానమీ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. సో ఫ్యూయల్ ఎకానమీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి వినడానికి సేమ్ ఉంటుంది కానీ మీనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బైక్. సో ఈ వెహికల్లో ఉన్న ఓ మై గాడ్ ఇంజన్ హీటింగ్ అనేది తెలియదు హైవే డ్రైవింగ్లో, ఎందుకంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. ఇంజన్ హీటింగ్ అనేది హైవే డ్రైవింగ్లో తెలియదు. పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ బెటర్గా ఉంటుంది హైవే డ్రైవింగ్లో. ఎందుకు అంటే చెప్పినట్టు డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇస్ ద బెస్ట్ ఫర్ దిస్ బైక్. ఒకటి చెప్తున్నా, ఒక మిడిల్ పర్సన్ కూడా యూజ్ చేయాల్సిన అడ్వెంచర్ బైక్ ఏంటిదంటే ఇది ఒకటే అవైలబుల్గా ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్లో ఏంటిదంటే ఆఫ్ రోడింగ్ చేసినా కానీ మనకి స్టేబుల్గా ఉంటుంది వెహికల్. ఎందుకు అంటే అది చెప్పినట్టు స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్. సో వెహికల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు, యాజ్ వెల్ యాజ్ వీల్ బేస్ ఉన్నందుకు, 1427 వీల్ బేస్ ఉన్నందుకు ఇవన్నీ వెహికల్ని స్టేబుల్గా ఉంచుతుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వెహికల్ని డిజైన్ చేశారు కాబట్టి వెహికల్ అని ఇంత డిస్ట్రిబ్యూషన్, ఇంత వెహికల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఉంటే ఆ వెహికల్ అనేది స్టేబుల్గా ఉండి కార్నరింగ్లో మనం ఈజీగా కార్నర్ చేయొచ్చు. బట్ ఇలాంటి డ్రైవింగ్లో వచ్చినప్పుడు నాకైతే హైట్ సరిపోదు, నేనైతే చూడండి కంప్లీట్ లెగ్స్ మీదనే ఉన్నాయి. ఫూట్స్ వస్తాయి. నా హైటే 5.7 to 5.8 ఉంటుంది. నా హైటే ఇలా ఉందంటే ఇక మీరు అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా ఇది చెప్పలేను నోటితోటి, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. హైవే డ్రైవింగ్లో సస్పెన్షన్ మాత్రం స్టేబుల్గా ఉంటుంది. ఆ రబర్స్నెస్ అనేది తెలుస్తుంది, ఆ ఫీల్ అది తెలుస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే మనం ఈ సస్పెన్షన్ని సాఫ్ట్ చేసుకోవచ్చు, స్టిఫ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నట్టే మిడిల్లో పెట్టుకోండి. సో మిడిల్లో పెట్టుకుంటేనే మీకు ఆ ఫీల్ అనేది అలానే ఉంటుంది. ఆ ఫీల్తో పాటు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. స్టేబుల్గా కార్నరింగ్ చేయవచ్చు, స్టేబుల్గా లీనింగ్ చేయవచ్చు. అవన్నీ చేస్తున్న సస్పెన్షన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అది నా ఫైనల్ ఒపీనియన్. సస్పెన్షన్లో కూడా అది గ్రేట్ సస్పెన్షన్. ఇది ఇప్పుడు ఇట్లాంటి సస్పెన్షన్ ఓన్లీ డట్ బైక్స్లో యూజ్ చేస్తారు. సో డట్ బైక్స్లో కాకుండా అడ్వెంచర్ కూడా ఇస్తే ఇది మెయిన్ సస్పెన్షన్ అని నా ఫైనల్ ఒపీనియన్. KTM 390 అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే దీంట్లో
200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవైలబుల్గా ఉంది. 1427 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ ఎ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఫర్ దిస్ బైక్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఏబిఎస్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఇవన్నీ ఫీచర్స్ టెక్నాలజీస్ అనేది మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ రోడింగ్లో కూడా రేర్గా కాదు, ఎప్పుడు యూజ్ చేయండి. ఎప్పుడు యూజ్ చేస్తేనే మీకు చాలా పర్ఫెక్ట్గా వెహికల్ అనేది యూజ్ ఉంటుంది. అలా అవుతేనే వెహికల్ అనేది పర్ఫామ్గా బెటర్గా మీకు ఆ ఎంతూజియాస్ట్ ఫీలింగ్ అనేది బెటర్గా తెలుస్తుంది. సో అది ఆఫ్ రోడింగ్లో మెయిన్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దిస్ అడ్వెంచర్. సో అడ్వెంచర్ 390 అంటేనే ఆఫ్ రోడింగ్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఉంటుంది. సో ఒకవేళ ఆఫ్ రోడింగ్లో ఇప్పుడు నాగార్జున వస్తే 8.7 ఇంచ్ ఉన్న వాళ్ళ నుంచి ఈ వెహికల్ డ్రైవ్ చేయండి, ఎందుకంటే 855 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది. సో 855 mm ఆఫ్ సీట్ హైట్ ఉన్నందుకు కొంచెం ఒక షార్టర్ పీపుల్కి కొంచెం కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. 5.8 నుంచి పీపుల్ వాళ్ళకి ఇట్స్ అ బెస్ట్ పర్ఫెక్ట్ ఫర్ వెహికల్. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ బైక్, ఈ వెహికల్ సిటీ డ్రైవింగ్లో వాడచ్చు, హైవే డ్రైవింగ్లో వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్లో కూడా వాడచ్చు. ఈ వెహికల్ తీసుకోండి యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్స్. సో మిడిల్ క్లాస్ కాకుండా ఒక ఎంతూజియాస్ట్ పర్సన్ తీసుకోవచ్చు. ఎంతూజియాస్ట్ పర్సన్కి ఒక ఫన్ అండ్ ఫీల్, ఒక ఎంతూజియాస్ట్, ఒక స్టెబిలిటీ ఇవన్నీ కావాలనుకుంటే 3,82,000లో మీకు ఈ బెస్ట్ వెహికల్. మీకు షోరూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ షోరూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో వెళ్తే జలీల్ బ్రో ఉంటాడు. ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేస్తే మీకు బెస్ట్ వెహికల్గా ఏదన్నా ఒకటి సజెస్ట్ చేస్తాడు. విత్ బెస్ట్ డీల్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ వెహికల్ కాదు, ఏ కేటీఎం బైక్స్ అన్నా తీసుకోండి. ఈ వెహికల్కి కాంపిటీటర్స్ అంటే అబోవ్ 6 lakhs ఉన్నాయి. నేను ఏ కాంపిటీటర్స్ అంటే తీసుకోను, ఎందుకంటే 390 అడ్వెంచర్ అంటే 373cc ఏ బైక్స్ అంటూ లేవు. అది మెయిన్ ఆప్షన్. ఇది మాత్రం దేనికి కాంపిటీటర్గా తీసుకోండి. సో అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్లోడ్ అవుతుంది.